Hello everyone, this is Vinayvardhan Reddy. Welcome to Career App online classes. ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ పర్సంటేజ్లో 2 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది దాని కంటిన్యూషన్ అనమాట, థర్డ్ క్లాస్. ఓకే, సో ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 31% ఆఫ్ ఎంప్లాయీస్ పెయిడ్ ట్యాక్స్ ఇన్ ద ఇయర్ 2020. నాన్ ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్ ఆర్ 20,700. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, సో అక్కడ ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ టోటల్ ఎంప్లాయీస్లో 31% ఆఫ్ ది మెంబర్స్ ట్యాక్స్ పే చేస్తారంట. సో ఇప్పుడు మనకి మొత్తం ఉండేది ఎంత పర్సంటేజ్, 100% కదా. సో 100%లో 31% ట్యాక్స్ పే చేస్తారు అంటే సో రిమైనింగ్ 69% ట్యాక్స్ పే చెయ్యరు అనే కదా అర్థము. ఓకేనా, సో రిమైనింగ్ 69% పే చేయరు అని. సో అట్లా మనకి ఇక్కడ ఆ నెంబర్ ఇచ్చిండనమాట. సో నాన్ ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది అంటే 20,700. సో అంటే మనకి ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో 69% ఈక్వల్స్ టు ఎంత అంటే 20,700. సో అయితే మనకేం అడుగుతున్నాడు, టోటల్ ఎంప్లాయీస్ అంటున్నాడు. సో టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది, 100% కదా. సో అయితే 100% వాల్యూ ఎంత. సో ఇక్కడ చూడండి, 69% ఈక్వల్స్ టు 20,700. అయితే ఫస్ట్ మనకి ఏంటిది 1% వాల్యూ ఫైండ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 9 ఉన్నది. ఈ 2 zeros తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఎంత ఉన్నది 7 ఉన్నది. 9 టేబుల్లో 7 ఎక్కడ వస్తుంది, 3 వస్తుంది కదా. సో 69 3 చేయండి. ఓకేనా, 60 3 180, 9 3 27. సో టోటల్ ఎంత 207. సో 69 1 69 3 207 అండ్ 2 zeros కి 2 zeros. అంటే మనకి ఇప్పుడు ఈ పర్సంటేజ్లో 1% వాల్యూ ఎంత అంటే 300. దెన్ 100% వాల్యూ ఏమవుతుంది, 100 into 300. ఓకేనా, 100 into 300 ఏమవుతుంది, 30,000 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు అందులో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది అంటే ఆప్షన్ సి 30,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో సింపుల్ అండి, ఏం లేదు. సో మనకి అక్కడ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 31% ఆఫ్ ది మెంబర్స్ ఏంటిదంటే ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు మనకి 100లో 31 మంది ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే ఇక రిమైనింగ్ వాళ్ళందరూ ట్యాక్స్ పే చేయట్లేదనే కదా అర్థము. సో అలా ఎంతమంది ఉన్నారు, 69% ఉన్నారు. ఆ 69% వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చిండు డేటా అనేది ఎంత, 20,700. సో 69% ఈక్వల్స్ టు 20,700 అయితే మనకేం అడుగుతున్నాడు, టోటల్ అంటే 100% వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 1% 300 వచ్చింది. అప్పుడు 100% ఏమవుతుంది, 30,000 అవుతుంది. అంతే, సింపుల్. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సేవ్ 12% ఆఫ్ హర్ ఇన్కమ్ ఇఫ్ షీ స్పెండ్స్ 2,16,128 రూపీస్ దెన్ హర్ ఇన్కమ్ ఈజ్. ఓకేనా, సో ఒక ఆమె తన ఇన్కంలో 12% సేవ్ చేస్తుందంట. సో ఇప్పుడు తన ఇన్కంలో 12% సేవ్ చేస్తుంది అంటే రిమైనింగ్ 88% ఏంటి తను స్పెండ్ చేస్తుంది అనే అర్థం కదా. సో 88% ఇక్కడ ఎంత ఇచ్చిండు, 2,16,128 ఇచ్చిండు. అయితే మనకేం అడుగుతున్నాడు, హర్ ఇన్కమ్ ఎంత అంటున్నాడు. సో అయితే మనకి టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది, 100% అవుతుంది కదా. సో 100% ఎంత అనేది అడుగుతుండ అనమాట. సో ఏం లేదండి, సింపుల్. సో ఇప్పుడు ఆమెకు ఒక 100 రూపాయలు వస్తుంది. ఆ 100 రూపాయల్లో 12 రూపాయలు ఆమె సేవ్ చేస్తుంది అంటే రిమైనింగ్ 88 రూపాయలు ఖర్చు చేస్తుంది అనే అర్థము. ఓకేనా, 12 రూపాయలు ఆమె ఆదా చేస్తుంది అంటే రిమైనింగ్ 88 రూపీస్ ఖర్చు చేస్తుంది అని అర్థము. సో అదే ఇక్కడ పర్సంటేజ్లో వచ్చింది, అతనికి ఆమెకు వచ్చే ఇన్కంలో 12% సేవ్ చేస్తుంది అంటే 88% స్పెండ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ 88% ఇదే డేటా ఇచ్చిండు. ఎంత అంటున్నాడు, 2,16,128. అయితే మనకి టోటల్ ఇన్కమ్ ఎంత, సో టోటల్ ఇన్కమ్ ఏమవుతుంది, 100% అవుతుంది. సో 100% ఈక్వల్స్ టు ఎంత. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి, 1% వాల్యూ తెలిస్తే 100% వాల్యూ సింపుల్గా చేసేయచ్చు. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. సో 11 8 88, 11 1 11. సో 10 రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ 6 106 అంటే 11 9 99 అంటే 7 రిమైనింగ్ ఉంటుంది, 71. సో 11 6 మనకి 66 అంటే 5 ఉంటుంది, 52. 11 4 44 రిమైనింగ్ 8 ఉంటుంది, 11 8 88. ఇంకా నెక్స్ట్ ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ చేయండి. 8 2 16. ఓకే, రిమైనింగ్ 3 ఉంటుంది అంటే 36. 11 4 32. సో అంటే రిమైనింగ్ 4 ఉంటుంది, 44 అంటే 11 5 40. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ ఏంటంటే మళ్ళీ 4 ఉంటుంది. సో 48 అంటే 8 8 6 48. సో అంటే మనకి ఇక్కడ 1% వాల్యూ ఎంత వచ్చింది, 2456 వచ్చింది. ఓకేనా, సో ఇందులో మనకి 1% వాల్యూ 2456 అయితే 100% వాల్యూ ఏమవుతుంది,
2456 ఇంటూ 100 అవుతుంది. సో అంటే ఎంత మనకి 245600 2,45,600 రూపీస్. సో ఎంత మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2,45,600 రూపాయలు తన టోటల్ ఇన్కమ్. అందులో 2,16,128 రూపాయలని ఖర్చు చేస్తుంది. సో రిమైనింగ్ ఇంకా మిగిలిన ఏమవుతాయి అంటే ఆమె యొక్క సేవింగ్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాస్కెట్ కంటైన్స్ 300 మ్యాంగోస్. 75 మ్యాంగోస్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ సమ్ స్టూడెంట్స్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగోస్ లెఫ్ట్ ఇన్ ద బాస్కెట్. సో ఏమంటుందంటే ఒక బాస్కెట్లో 300 మ్యాంగోస్ ఉన్నాయంట. అందులో 75 మ్యాంగోస్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇంకా రిమైనింగ్ ఉన్న మ్యాంగోస్ ఏదైతే ఉంటాయో సో అంటే ఇంకా ఎంత పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగోస్ అనేవి మిగిలి ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. ఇంకా రిమైనింగ్ అంటే ఇప్పుడు 300లో 75 మ్యాంగోస్ పోతే ఇంకా ఎంత శాతం ఆ మామిడి పండ్లు అనేవి ఆ బాస్కెట్లో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 300 మ్యాంగోస్ ఉన్నాయి. అందులో 75 డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి? 225 మ్యాంగోస్ ఉంటాయి. సో ఇప్పుడు 225 మ్యాంగోస్ అనేది 300లో ఎంత పర్సంటేజో ఫైండ్ చేయాలి. ఓకేనా. సో 225/300 మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్. 3 1s are 3, 3 7s are 21, 1 రిమైనింగ్ ఉంటుంది. అండ్ 3 5s are 15. సో ఎంత మనకి 75% ఆఫ్ ది మ్యాంగోస్ ఆర్ లెఫ్ట్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. సో లేదు అంటే మీరు ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఏంటిది? 300కి అండ్ ఆ తర్వాత రేషియో మెథడ్ అనమాట. ఇది 300కి 75కి రేషియో తీసుకోండి. ఏమవుతుంది? 75 1s అండ్ 75 4s 300 కదా. సో టోటల్ మ్యాంగోస్ ఎంత అంటే 4 యూనిట్స్. అండ్ అందులో 1 యూనిట్ ఆఫ్ మ్యాంగోస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటాయి? ఇంకా 3 యూనిట్స్ ఉంటాయి. సో అప్పుడు 3 అనేది 4లో ఎంత పర్సంటేజ్? సో 3/4 అంటే ఎంత మనకి? 75% అని చెప్తాము. లేదంటే 1 అనేది 4లో ఎంత పర్సంటేజ్? 25%. 100లో 25% డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంకా రిమైనింగ్ 75% ఉంటాయి. సో అదే మీ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 60% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 120 మోర్ దాన్ 20% ఆఫ్ ది నెంబర్, దెన్ 28% of the number is less than 33 1/3% of the number by. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక నెంబర్లో 60% అనేది 20% కంటే 120 ఎక్కువ అంట. అయితే అదే నెంబర్లో 28% కంటే 33 1/3% అనేది ఎంత ఎక్కువ లేదంటే ఎంత తక్కువ? ఓకేనా. అంటే మనకి రెండింటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఓకేనా. 28% ఆఫ్ ది నెంబర్ అనేది 33 1/3% ఆఫ్ ది నెంబర్ కంటే ఎంత తక్కువ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 60% ఆఫ్ ది నెంబర్ అండ్ ఆ తర్వాత ఏమంటూ ఇంకోటి ఏమి ఇచ్చిండు? 20% ఆఫ్ ది నెంబర్. సో ఇప్పుడు 60% ఆఫ్ ది నెంబర్ అనేది 20% ఆఫ్ ది నెంబర్ కంటే ఎంత ఎక్కువ? 40% ఎక్కువ కదా, అంతే కదా. సో ఇప్పుడు సేమ్ ఇదంతా కూడా అడిగేది మనకి ఒకటే నెంబర్లో అనమాట. అక్కడ నెంబర్ అనేది సేమ్. సో ఇప్పుడు ఆ 60% ఆఫ్ ది నెంబర్ అనేది 20% ఆఫ్ ది నెంబర్ కంటే మనం పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఎంత? 40% ఎక్కువ. బట్ మనకి ఇక్కడ ఎంత అంటున్నాడు? 120 ఎక్కువ అంటున్నాడు. సో అంటే మనకి ఎంత? 120. లేదు అంటే సో 60% ఆఫ్ ది నెంబర్. సో 20 కంటే ఎంత ఎక్కువ తెలియాలంటే 20ని మైనస్ చేయాలి. సో 60 - 20 చేస్తే ఎంత వస్తుంది? 40%. ఈ 40% ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు? 120 అంటున్నాడు. సో నేను రాసింది కూడా అదే కదా. సో 40% 120 అయితే దెన్ 1% వాల్యూ ఏమవుతుంది? సో 41s అండ్ 43s. సో అంటే మనకి ఇక్కడ 1% వాల్యూ ఏమవుతుందంట అంటే ఈ నెంబర్లో ఈ పర్సంటేజ్లో 1% వాల్యూ ఎంత అంటే 3. సో ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు? సో ఇప్పుడు అదే నెంబర్లో 28% ఆఫ్ ది నెంబర్ అనేది 33 1/3% ఆఫ్ ది నెంబర్ కంటే ఎంత తక్కువ? సో ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే సో 28కి 33 1/3%కి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 1/3%. సో అంటే మనకి ఏంటిది ఇక్కడ 1% ఈక్వల్స్ టు 3 అయితే 5 1/3% ఈక్వల్స్ టు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. అర్థమైందా? ఇప్పటి వరకు మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇలాంటివే. బట్ కాకపోతే ఏంటిదంటే ఇక్కడ మనకి ఇంకొంచెం ల్యాగ్ చేసిండు అనమాట. ఓకేనా. ఇంకొంచెం క్వశ్చన్ని ఎక్స్టెండ్ చేసిండు అంతే.
సో ఇది మనకి ఆల్రెడీ ఇంత ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇప్పుడు మీకు చెప్తున్న ఇక్కడ ఆప్షన్స్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇది మెయిన్స్ క్వశ్చన్, ఓకేనా. సో ఇది ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ క్వశ్చన్. సో చూడండి, సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 5 1/3%. సో అంటే మనకి 1% ఈక్వల్స్ టు 3 అయితే 5 1/3% ఈక్వల్స్ టు ఎంత, 5 1/3 ఇంటూ 3 చేస్తాం అంతే. సో మనకి 5 3 15, 15 ప్లస్ 1 ఎంత 16. సో 16/3 ఇంటూ 3 క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 16 ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్లో మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, సింపుల్ అనమాట. ఏంటిదంటే ఒక నెంబర్లో 60%, అదే నెంబర్లో 20% కంటే 120 ఎక్కువ అంటున్నాడు, ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ అర్థం ఏంటిది, ఇక్కడ మనకి 60% అంటే మన పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే 60% ఆఫ్ ది నెంబర్ 20% ఆఫ్ ది నెంబర్ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది, 40% ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 40% ఉంటుంది. అదే మనకి ఇక్కడ డేటా ఇచ్చిండు, ఏమంటున్నాడు 120 అంటున్నాడు. సో 40% 120 అయితే 1% వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను ఏంటిది, మీకు ఏదైనా ఒక పర్సంటేజ్లో 1% వాల్యూ కనుక మీకు తెలిస్తే ఆ పర్సంటేజ్లో ఎన్ని పర్సంటేజ్ వాల్యూ మీరు ఫైండ్ చేయొచ్చు. ఇదే మనం రేషియోలో కూడా మాట్లాడుకుంటాం. మీకు ఏదైనా ఒక రేషియోలో 1 యూనిట్ వాల్యూ కనుక మీకు తెలిస్తే ఆ రేషియోలో ఎన్ని యూనిట్ వాల్యూ మీరు ఫైండ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇన్ ద సేమ్ వే మనకు పర్సంటేజ్లో కూడా అంతే. ఒక నెంబర్లో ఒక పర్సంటేజ్లో 1% వాల్యూ కనుక తెలిస్తే ఆ వాల్యూలో ఎంత పర్సంటేజ్ వాల్యూ అయినా సరే మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో మనకి 40% వాల్యూ 120 అయితే 1% వాల్యూ ఎంత 3. అంటే మనకి ఇప్పుడు ఈ నెంబర్లో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో 1% వాల్యూ ఎంత అంటే 3. అండ్ మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఇప్పుడు అదే నెంబర్లో 28% అనేది 33 1/3% కంటే ఎంత తక్కువ. మనకి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఎంత 5 1/3% తక్కువ, ఓకేనా. సో ఇక్కడ 1% 3 అయితే దెన్ 5 1/3% ఈక్వల్స్ టు 5 1/3 ఇంటూ 3 చేద్దాం. 5 1/3 మనం ఏం రాసుకోవచ్చు, 5 3 15 ప్లస్ 1 16 అంటే 16/3 రాసుకోవచ్చు. సో 16/3 ఇంటూ 3 చేస్తాం అంతే కదా. 1% మనకి 3 అంటే 16/3% ఈక్వల్స్ టు ఏమవుతుంది, దాన్ని ఇంటూ 3 చేస్తే వస్తుంది. సో 3 క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత మిగులుతుంది మనకి 16 వస్తుంది అనమాట, ఓకేనా. 1% మనకి 5 1/3% ఈక్వల్స్ ఎంత అంటే 16. సి 1% 3 అయితే దెన్ 5% ఏమవుతుంది, 5 3 15. అండ్ ఆ తర్వాత 1% 3 అయితే మనకి అందులో 1/3, అందులో 3వ వంతు ఏమవుతుంది మనకి 1. 15 ప్లస్ 1 ఎంత 16 అంతే. సో ఆప్షన్ డి 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ 25% ఆఫ్ 25% ఆఫ్ 300, ఓకేనా. సో వాట్ ఈస్ 20% ఆఫ్ 25% ఆఫ్ 300 ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి 20%, సో 20% మనం ఏం రాసుకోవచ్చు, 20/100% అంటే ఇంటూ 25% అంటే 25/100 ఇంటూ మనకి ఏమవుతుంది 300 అవుతుంది. సో ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్, 25 1s అండ్ 25 4s, 4 1s 4 5s, 5 ఇంటూ 3 ఎంత 15. సో మనకి ఎంత దీనికి ఆన్సర్ 15 అవుతుంది, ఓకేనా. సో మీరు జనరల్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి 300లో 300లో 25% ఫైండ్ చేసి దాంట్లో 20% ఫైండ్ చేయొచ్చు. లేదు అంటే 300లో 20% ఫైండ్ చేసి అందులో 25% అయినా ఫైండ్ చేయొచ్చు. సరే ఇప్పుడు మనకి ఇందులో 25% చూద్దాం. సో 10% ఎంత 30, ఓకేనా. అప్పుడు 20% ఏమవుతుంది 60 అవుతుంది. అండ్ 5% ఎంత 15 అంటే 75 అవుతుంది, ఓకేనా 75. సో ఇప్పుడు మనకి 300లో 25% ఎంత అంటే 75. మళ్ళీ ఇందులో 20%, సో ఇందులో 10% ఎంత 7.5. సో 10% 7.5 అంటే 20% అంటే ఏమవుతుంది 15 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదంటే మీరు ఇలా చేసినా ఓకే. ఒకవేళ అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీకు డైరెక్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. బట్ ఏంటి అంటే మీరు చేస్తుంటే అంటే ఇంకా మనము ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చేస్తున్న కొద్దీ సో ఇది మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. 20% ఆఫ్ 25% ఆఫ్ 300 ఎంత అంటే మీరు ఈజీగా చేసేయచ్చు అప్పుడు. సో ఇప్పుడు మనకి 25% ఆఫ్ 300 అంటే బై 4 చేసేస్తాం. బై 4 అంటే 75. మళ్ళీ 75లో 20% ఎంత అంటే 15. 10% 7.5 కదా. సో 20% దానికి డబల్ 7.5 ప్లస్ 7.5 15. సో ఇక్కడ మీరు సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. లేదు అంటే మీరు ఇలా చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది, ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 10,000 ఈజ్, ఓకేనా. సో ఇప్పుడు మనకి 0.15% ఆఫ్ అంటే మనం ఇంటూ రాసుకోవచ్చు, ఓకేనా. ఆఫ్ అంటే మనకి ఇంటూనే అవుతుంది అనుకోండి. 33
1/3% ఆఫ్ 10,000. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇంటూనే కదా ఎలాగో చేసేది. సో ఇక్కడ మనకి 2 zeros తీసేయడం అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్స్ అనేది ఓకేనా, సో ఈ డిజిట్స్ అనేవి మనకి పోతుంది అనమాట. సో అంటే మనకి డెసిమల్ వాల్యూ కాస్త ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. సో అంతే కదా. ఇప్పుడు 0.15 ఇంటూ 100 చేసినాం అనుకో, ఏమవుతుంది, అది 15 అవుతుంది కదా. సో అంటే ఇప్పుడు మనకి ఇదేంటిది 15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 100 అవుతుంది. ఓకేనా. 15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 100 ఎంతో మనం ఫైండ్ చేయాలి. సో 15% అంటే ఎంత మనకి, సో 3/20 అంతే కదా. 15% అంటే 3/20 ఇంటూ 33 1/3% అంటే ఎంత మనకి 1/3 ఇంటూ 100. సో ఇక్కడ 3 గెట్ క్యాన్సిల్, 20 1s అండ్ 20 5s. సో ఆన్సర్ ఎంత మనకి 5. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. 10,000 రూపీస్లో 33 1/3% చేస్తే మళ్ళీ వచ్చిన దాంట్లో 0.15% చేస్తే ఎంత వస్తుంది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా. 0.15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 10,000 రూపీస్ ఈజ్, సో ఏమవుతుంది మనకి 5 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని ఇంటూ, ఇక్కడ ఎట్లాగో మనకి 10,000 అంటే మనం ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 digits అనేవి మనకి క్యాన్సిల్ అవుతాయి. సో అంటే మనకి 2 decimals అనేది మనకి ముందుకు వస్తుంది. సో అంటే అప్పుడు 15% అవుతుంది. సో 15% ఆఫ్ 33 1/3% ఆఫ్ 100. ఓకేనా. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 80. ఓకేనా. ఇఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 80 గివ్స్ ద రిజల్ట్ యాజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. దెన్ ద నెంబర్ ఈజ్. సో ఏమంటున్నాడంటే ఈ 80% ఆఫ్ ది నెంబర్కి కనుక నేను 80 యాడ్ చేస్తే, ఓకేనా, 80% ఆఫ్ ది నెంబర్కి 80 యాడ్ చేస్తే గివ్స్ ద రిజల్ట్ యాజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. సో అదే నెంబర్ వస్తుందంట. సో అదే నెంబర్ ఎంత ఉంటుంది మనకి, దానికి అది 100% ఉంటుంది కదా. ఓకేనా. 80% ఆఫ్ ది నెంబర్కి 80 యాడ్ చేస్తే 100% అవుతుందంట. సో అప్పుడు మనకి ఇక్కడ 80 వాల్యూ ఏమవుతుంది, 80% కాస్త ఈక్వల్ యువతలకు పోయింది అనుకోండి, మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ పర్సంటేజ్లో 20% ఈక్వల్స్ టు ఎంత అంటే 80 అవుతుంది. సో 20% ఈక్వల్స్ టు 80 అంటే దెన్ 1% వాల్యూ ఎంత, 4. 1% 4 అయితే మనకేంటిది, దెన్ ద నెంబర్ ఈజ్, అయితే మనకు ఆ నెంబర్ ఎంత, నెంబర్ ఏమవుతుంది 100% కదా. 1% 4, దెన్ 100% ఏమవుతుంది 400 అవుతుంది. సో అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ చేసింది ఏం లేదు, చాలా సింపుల్. ఏమంటున్నాడు అంటే 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 80. సో 80% ఆఫ్ ది నెంబర్కి 80 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంట, 100% వస్తుందంట. ఓకే, మళ్ళీ అదే నెంబర్ వస్తుంది అంటున్నాడు. అయితే మనకి ఇక్కడ 80%కి ఇంకెంత పర్సెంటేజ్ కలిపితే 100% అవుతుంది, 20 కదా. అంటే మనకి ఇప్పుడు 20% ఈక్వల్స్ టు 80, లేదంటే 80% యువతలకి తీసుకోకపోతే మైనస్ అవుతుంది కదా. అంటే 20% ఈక్వల్స్ టు 80. 20% 80 అయితే 100% ఎంత. సో ఇక్కడ మనకి ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే 20% ఈక్వల్స్ టు 80 అయితే 100% ఎంత. సో ఇక్కడ 20 ఇంటూ 5 చేస్తే 100 అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఇంటూ 5 చేసినాం అనుకోండి 400. సో ఆప్షన్ సి 400 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ 60 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 60% ఆఫ్ ఏ నెంబర్ ద రిజల్ట్ ఈజ్ 60. ద నెంబర్ ఈజ్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే 60లో నుంచి, ఓకేనా, 60 అనేది 60% ఆఫ్ ది నెంబర్లో నుంచి మైనస్ చేస్తే మళ్ళీ 16 వస్తుందంట. ఓకే, అర్థమవుతుందా? వెన్ 60 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 60% అంటే ఏంటిది, 60% నుంచి నేను 60ని తీసివేస్తే ద రిజల్ట్ ఈజ్ 60. ఎంత వస్తుందంట, 60 వస్తుందంట. సి మైనస్ 60 ఈక్వల్ అవుతుంది పోతే ఏమవుతుంది, ప్లస్ 60 అవుతుంది. అంటే 60% ఆఫ్ ది నెంబర్ ఏమవుతుంది, 120 అవుతుంది. 60 + 60 120 అవుతుంది. దెన్ అప్పుడు మనకి 1% వాల్యూ ఎంత, మనకి 2. ఓకేనా, 1% 2 అయితే మనకేం అడుగుతుంది, ద నెంబర్ ఈజ్. సో నెంబర్ అంటే ఏమవుతుంది, 100% అవుతుంది. 1% 2 అయితే 100% ఏమవుతుంది, 200 అవుతుంది. సో ఆప్షన్ డి 200 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 58 1/3% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ వీ గెట్ 640. ఫైండ్ 131 1/4% ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్. ఓకేనా. సో ఇప్పుడు ఒక నెంబర్లో నుంచి 58 1/3% ఆఫ్ ది నెంబర్ని కనుక మనం మైనస్ చేసినాము అనుకోండి.
ఓకే, ఇప్పుడు 100% ఉన్నది. సో అందులో నుంచి మనం 58 1/3% మైనస్ చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ రిజల్ట్ ఎంత వస్తుందంట, 640 వస్తుందంట. అయితే ఆ నెంబర్లో 131 1/4% ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు ఆ ఒరిజినల్ నెంబర్లో. ఓకేనా, ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ నెంబర్లో 131 1/4% వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, 58 1/3%. 58 1/3% అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది, 7/12 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటిదంటే దీన్ని తీసేసిండు. సో ఇప్పుడు ఆ నెంబర్లో నుంచి, ఇప్పుడు ఆ నెంబర్ ఎంత అంటే టోటల్గా 12 యూనిట్స్, అందులో నుంచి ఈ 7 యూనిట్స్ని తీసేసిండు. 7 యూనిట్స్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 5 యూనిట్స్ ఉంటుంది. సో అంటే రిమైనింగ్ వాల్యూ ఎంత అంటే 5/12. ఈ 5/12 ఎంతకి ఈక్వల్ అంటే 640కి ఈక్వల్. అంటే ఈ 5 యూనిట్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే 640. బట్ ఇక్కడ మళ్ళీ మనకి అందులో డైరెక్ట్గా మనకి ఆ నెంబర్ ఎంత అంటే మనం ఈజీగా చెప్పేయచ్చు. సో ఇప్పుడు మనకి 5 యూనిట్స్ వాల్యూ 640 అయితే 12 యూనిట్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి చెప్పేయచ్చు. బట్ ఇక్కడ మనకి ఈ 12 యూనిట్స్ వాల్యూ కాదు అడిగేది, 131 1/4. 100% అడగట్లేదు మనకి, ఇక్కడ 131 1/4% ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి 131 1/4% ఈక్వల్స్ టు, సో దీని ఫ్రాక్షన్ వాల్యూ. సో చూడండి ఇక్కడ 131 1/4లో 100% అండ్ 31 1/4% డిఫరెంట్ చేయండి. సో ఇక్కడ మనకి 100% అంటే ఎంత, 1 ప్లస్ అండ్ 31 1/4% అంటే ఎంత మనకి 5/16. సో అంటే మనకి టోటల్గా ఏమవుతుంది, 1 + 5/16, 16 1 16 ప్లస్ 5 21. సో అంటే మనకి 21/16 అవుతుంది. ఓకేనా, ఎంత అవుతుంది మనకి 21/16 అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకి టోటల్ నెంబర్ 12, ఇక్కడేమో మనకి అదే టోటల్ నెంబర్ 16 ఉన్నది. సో రెండిట్లలో కూడా మనకి రెండు రేషియోస్లో కూడా డిఫరెంట్గా ఉన్నది కదా. సో కాబట్టి ఏం చేస్తారు, ఈ రెండింటిని ఈక్వలైజ్ చేసుకుంటారు. ఈక్వలైజ్ చేసుకోవాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. సో 12కి 16కి ఎల్సిఎం ఏమవుతుంది, 48 అవుతుంది. సో ఇక్కడ మనకి 12 మనకి 48 కావాలంటే ఇంటూ 4 చేస్తాం. సో ఇక్కడ మనకి 16 అయితేనేమో ఇంటూ 3 చేస్తాం. కింద ఇంటూ 3 చేస్తే పైన కూడా ఇంటూ 3 చేయాలి కదా. ఇక డినామినేటర్లో ఇంటూ 4 చేస్తే న్యూమరేటర్లో కూడా ఇంటూ 4 చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ఎంత వచ్చిందంటే 5 4s ఎంత 20 అండ్ 12 4s ఎంత మనకి 48. అండ్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 21 3s 63/16 3s ఎంత 48. సో ఇక్కడ చూడండి ఒరిజినల్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ 48 యూనిట్సే ఉంది, ఇక్కడ కూడా 48 యూనిట్సే ఉంది. ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటున్నాడు, 20 యూనిట్స్. ఇప్పుడు ఇందులో మనకి ఈ 20 యూనిట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి 640 అయితే మనకేమడుగుతున్నాడు 63 యూనిట్స్ వాల్యూ ఎంత. ఓకేనా, సో 0 0 గెట్ క్యాన్సిల్, 2 1s 2 32s. ఇందులో మనకి 1 యూనిట్ వాల్యూ 32 అయితే 63 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది, 63 ఇంటూ 32 అవుతుంది. సో జస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ 3 ఉన్నది, ఇక్కడేమో 2 ఉన్నది. సో 3 2s ఎంత మనకి 6. ఖచ్చితంగా ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉన్నదో రిజల్ట్, సో రిజల్ట్ ఎంత వస్తుందో మనకి తెలియదులే కానీ దాని యూనిట్ డిజిట్ మాత్రం ఖచ్చితంగా 6 వస్తుంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉన్నది, ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉన్నది. సో ఆప్షన్ బి. అంటే మనకి దీనికి ఆన్సర్ ఎంత అంటే 2016. ఓకేనా, కావాలంటే మీరు చేయండి. సో మనకి ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, ఎంత మనకి 2016. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, 2 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 50 అంటున్నాడు. ఓకేనా, 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50. 2 అనేది 50లో ఎంత పర్సంటేజ్. సో 2 అనేది 50లో ఎంత పర్సంటేజ్. ఓకేనా, సో మనకి పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 కదా. సో 50 1s 50 2s 2 ఇంటూ 2 ఎంత 4. సో 2 అనేది 50లో ఎంత పర్సంటేజ్ అంటే 4% అని చెప్తాం. ఓకేనా, సో ఆప్షన్ సి 4% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఓకే అండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు ఈరోజు జరిగిన క్లాస్ కానీ, సో ఇంతకు ముందు జరిగిన క్లాసెస్ కానీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ ఏ రోజు క్లాస్ ఆ రోజు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకు అంటే మనం సో రివిజన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ప్రతిసారి మనం ఇక్కడ క్లాస్లో ఇక్కడ స్క్రీన్ చూడాల్సిన అవసరం ఉండదు. మీరు వన్స్ కనుక మంచిగా క్లాస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సో రివిజన్ టైంలో మీరు ఓన్లీ నోట్స్ ఒకటి ప్రిఫర్ చేసినా సరే సరిపోతుంది. బట్ కాకపోతే రాసుకునేటప్పుడు కరెక్ట్గా అర్థమయ్యేలాగా రాసుకోండి. సో ఇక్కడ మనకి పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చింది ఏంటి అనేది కరెక్ట్గా అర్థమయ్యేలాగా రాసుకోండి. అదొక్కటి చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.